శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ వివసతో వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి శ్రీ వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ 73 ఇప్పుడు కంటిన్యూ చేయాలి. 72 ఏం చెప్పుకున్నామంటే, స్వామికి ప్రీతి కలిగించడానికి ఇంతకు మించి ఉత్తమమైన వ్రతము లేదు. ఈ వ్రతమును మీరు కూడా నీతాత్ములై ఆచరింపుడు. జ్యేష్ఠ పంచక వ్రత వర్ణన గురించి చెప్పొచ్చామన్నమాట. అయిపోయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ 73లో ఏం చెప్తుంటే, దమనక భంజన విధి వర్ణనము చెప్తున్నారు. ఇప్పుడు ముందు ఇట్టడిగిరి, స్వామికి సంబంధించిన 12 యాత్రలు కలవని చెప్పితివి, కానీ ఇంకనూ 2 మిగిలినవి, వాటిని గూర్చి తెలుపుము. జైమిని ఇట్లు చెప్పాను. దమనమును నాశనము చేయు వాసంతిగాను యాత్రను గూర్చి చెప్పేదను. దీన్ని చేసినను చూసినను స్వామి ప్రీతి చెందును. దమనకము అనున్నది ఒక విధమగు గడ్డి. చైత్రశుద్ధ త్రయోదశి నాడు ఆ గడ్డిని వేడతో సహా పెరికి తీసుకుని రావలేను. లక్ష్మీ సత్యభామలతో కూడిన ఆ విగ్రహములను యథావిధిగా పూజించి అర్ధరాత్రులందు అర్చింపవలను. పూర్వం రాత్రి సమయముననే స్వామి దమనాసురుని వధించెను. ఆ అసురుని శరీరం నుండి ఉద్భవించిన ఈ గడ్డి కనుక ఆ త్రయోదశి నాడు ఆ గడ్డిని అసురునిగా భావించి చేతులు జోడించి ఇట్లా ప్రార్థింపవలను. పూర్వం ముల్లోకములో కంటకమైన దైత్యుని సంహరించితివి. ఆ దైత్యుడి గడ్డి రూపం నుండి ఎదుటి నిలిచెను. ఆ దైత్యుని శరీరము నుండి ఈ గడ్డి పుట్టుట అప్పుడు నీకు ఆనందకారణమైనది. ఇప్పుడు కూడా ఇది నీకు ప్రీతిని కలిగించుగాక అని స్తుతించి ఒక గడ్డిపోతను స్వామి చేతి యందు ఉంచవలను. స్వామి శిరస్సుపై ఉంచిన తృణభాగమున భక్తులు తమ శిరస్సున భక్తితో దాల్చినచో అన్ని పాపములు నశించి విష్ణుకులమున నివాసము కలుగును. అక్షయయాత్ర. జైమిని ఇట్లు చెప్పాను. ఇప్పుడు మీకు అక్షయముగు మోక్షమునెత్తు యాత్ర గురించి చెప్పేదాను. విషయవాసన చేత బద్ధులైన మూర్ఖులు కూడా ఎట్టి శ్రమ లేక ముక్తిని పొందెదరు. వైశాఖ శుద్ధ విధియ అర్ధరాత్రి యందు చతుష్కోణమగు మండపమును నిర్మించి వెళ్ళవేసి వేదికలను ఏర్పాటు చేయవలను. తెల్లని వస్త్రంతో తెరచీర పట్టవలను. ఆ మంటప మధ్యమున ఉత్తమ భద్రాసనమున బ్రాహ్మణుడు కూర్చుండి గుగ్గిలము కస్తూరి కర్పూరము తీసుకుని ఆ కలిగొట్టు పువ్వు కలిపిన నీటితో మెత్తగా కలపవలను. దానిలో 2 ఫలములు అగురు కలిపి బావుగా కుదిపి ముందుగా తీసుకున్న పాత్ర యందు ఉంచవలను. దానిపై గేదంగి ఆకులను కప్పి పట్టు వస్త్రములతో కప్పవలను. ఆ గంధమును శోభమంత్రమును పఠించుతూ గరుడ ముద్రతో రక్షింపవలను. ఈ విధముగా మండపనందు ఉంచి ఉదయమే స్వామి సన్నిధికి తీసుకుని రావాలని. శంఖము చామరము ఛత్రము మొదలైన వాటితో దేవాలయం చుట్టూ తిప్పి స్వామి ఎదురుగా ఉంచి స్వామిని పూజింపవలను. పింబట వస్త్రమును ముడి విప్పవలను. మంత్రరాజ్యంచే ప్రోక్షించి కొట్టుట మొదలగు వారిచే బావుగా పిసగవలను. గంధము పువ్వులు అక్షతలు మున్నగు వారిచే శ్రీ సూక్తం చదువుతూ పూజించి స్వామి అవయవములపై మెల్లమెల్లగా మృదువుగా అరదవలను. ఉపహారములతో స్వామికి సుభద్రకు బలరాములకి లేపనము అరదవలను. అట్టి స్వామిని తలచినంతనే మానవుల దుఃఖములు నశించును. పూర్వము ఒక కలియుగమందు దక్ష ప్రజాపతి ప్రజల పడుతున్న ఈతి బాధలు చూచి జాలిపడి పురుషోత్తమ క్షేత్రమునకు వచ్చి నేను చెప్పిన ఈ వ్రతమును మొదటిసారి యథావిధిగా పూర్తి చేశాను. వైశాఖ శుద్ధ తదీనాడు స్వామికి చందనం పూసి ఇట్లు స్తుతించెను. దక్షుడు ఇట్లు పలికెను. ఓ దేవదేవా జగన్నాథ సహజానంద నిర్మల సంసార సాగరమందు మునిగిన మమ్ము కాపాడుము.
నానా విధములకు సంతాపముల చేత బాధింపబడుతూ ఉన్న ఈ మానవులను నాపై జాలితో నీ సుఖదృష్టి అమృతము చేత రక్షింపము. నీ ఈ దర్శనము లేక కర్మ నుండి విమోచనము లేదు. ఓ కృష్ణ, జయ, ఈశాన, అక్షర, అవ్యయ, నీకు జయము. నాపై అనుగ్రహం చూపి ఈ దీనులను కాపాడము అని స్తుతించి స్వామి చరణములపై సాష్టాంగ నమస్కారం చేసి స్వామి అనుగ్రహింపము అని ఘోషిస్తూ వేడుకొను. అప్పుడు భగవంతుడు చక్కని స్వరముతో దక్ష ప్రజాపతితో ఇట్లనెను, ఓ వత్స, లెమ్ము. నీవు కోరిన వరము మిక్కిలి దుర్లభమైనది, కానీ నా అనుగ్రహము చేత తప్పగా తీరును. నా అనుగ్రహం కొద్దిపాటి పుణ్యం చేసిన వారికి లభింపదని నీకు తెలుసును. నీవు నా శరీరము నుండి పుట్టితివి, నన్ను ప్రార్థించితివి, నీవు చేసిన ఉత్సవముచే నేను సంతోషించితిని కనుక నీకు ఈ వరమును ప్రసాదించుచుంటిని. ఈ అక్షయయాత్రను భక్తితో తిలకించిన వారికి అప్పుడు కోరిన కోరికలన్నీ తీరును. ఆ యాత్ర యందు ఒక్కదానిని భక్తితో చూచినను సంసార సాగరమును దాటి విష్ణుపదమును పొందుదురు. జైమిని ఇట్లు చెప్పాను అని పలికి స్వామి అంతర్ధానం చెందెను. ఆ దక్ష ప్రజాపతి కూడా స్వామి ఆజ్ఞయందు శ్రద్ధ కలిగిన వాడై 1 సంవత్సర కాలము నీలాద్రిపై గడిపి అన్ని మహోత్సవములను చూచెను. కౌశికుని కులమందు అన్నీ తెలిసిన బ్రాహ్మణులుగా జన్మించి లోకములు ఎట్లు నడుచుకొనవలెను, యాగములు ఎట్లు చేయవలనో నిరూపించి చూపాను. అల్పబుద్ధులకు విశ్వాసము కలుగుటకై ఈ యాత్రలు ఉత్సవములు పరికల్పింపబడినది. పరమ బ్రహ్మరూపి జగద్గురువగు ఆ దక్ష ప్రజాపతిని స్వామి లోకములను అనుగ్రహించుటకై బ్రోచెను. స్వామి వివిధ రూపముల పూజ చేయ కలుగు ఫలం ఏమిటి అంటే ఈ మునులు ఇట్లు అడిగిరి, సర్వశాస్త్రములు తెలిసిన ఓ మహాముని, స్వామి వివిధ రూపములను పూజించటచే ఎటువంటి ఫలము కలుగునో మాకు తెలుపుము. జయమిని ఇట్లు చెప్పారు, విశ్వమందలి సర్వవిభూతులు స్వామివే, విశ్వమందలి సర్వవిభూతులు స్వామివే, విభూతిని ప్రసాదించువాడును స్వామియే. అర్థమునకు కామమునకు ఈ ధర్మమే మూలము, ఈ రెండును స్థూలగతి కలవి. ఈ మూడింటిని స్వామి అనాయాసముగా వృద్ధి చేయును. ధర్మమే విష్ణువు, ఈ లోకమునకు ధర్మమే మూలము, ధర్మమునకు లోకమునకు స్వామియే ప్రభు. కనుక పురుషార్థ స్వరూపుడుకు స్వామి యందు భక్తి స్థిరంగా కలవానికి ఎట్టి దుఃఖములు కలుగవు, ఎట్టి కోరికలు కలుగవు. అతడి కోరికలన్నీ తీరి ఆత్మ తృప్తి పొందును. స్వామిని ఇంద్రుని రూపమున ఉపాసించినచో ముల్లోకముల యందలి సంపదలను ప్రసాదించును. బ్రహ్మరూపమున ఉపాసించినచో వంశము అభివృద్ధి చెందును. సనత్కుమారుల రూపమున దీర్ఘాయుస్సును, పృథువు రూపమున వృత్తి సంపదలను ఇచ్చును. వాచస్పతి రూపమున గంగాధర తీర్థముల ఫలములను ఇచ్చును. సూర్యుని రూపమున లోపల ఉండు చీకటిని పోగొట్టును. చంద్రుని రూపమున తులలేని సౌభాగ్యమును, బృహస్పతి రూపమున అష్టాదశ విద్యల తత్వమును ప్రసాదించును. ఈ విధముగా కరుణాసముద్రుడు స్వామి నీలాద్రిపై నివసించు దీనులను అనాథలను అనుగ్రహించుటకై దారు రూపమును ధరించి ఉండెను. కనుక నియమం కలిగిన వారై స్వామి పదపద్మములను శరణ పొందుటకై పురుషోత్తమ క్షేత్రములకు మీరు వెళ్ళవలసినది. ఈ లోకమునందు పరలోకమునందు భోగములను శాశ్వతముగా పొందగోరినచో, చివరు కైవల్యమును పొందగోరినచో పురుషోత్తమ క్షేత్రమును చేరుకునుడు. స్వామి ఇంద్రద్యుమ్నునికి వరములు ఇచ్చుట. మునులు ఇట్టు పలికిరి. ప్రసాదమందు ప్రతిష్ట ముగిసిన పిమ్మట స్వామి ఇంద్రద్యుమ్నునికి వరములనిచ్చి 12 యాత్రలను ఏ విధముగా చేయవలనో చెప్పాను. వాటిని గురించి నీ నుండి మేము వింటిమి. గొప్ప విష్ణు భక్తుడు, బుద్ధిమంతుడు ఆ ఇంద్రద్యుమ్నుడు ఆ తర్వాత ఏమి చేసెను?
జైమిని ఇట్లు చెప్పాను, సాక్షాత్ బ్రహ్మస్వరూపుడు స్వామి నుండి వరములు పొంది ఆ ఇంద్రజమునుడు తాను ధన్యుడైనట్లు భావించాను. స్వామి ఆదేశించినట్లు యాత్రలను, ఉత్సవములను, పెక్కు ఉపచారములను నిర్వర్తించాను. పిమ్మట గాలరాజును పిలిచి స్వామి ఆజ్ఞను తెలిపి ధర్మము న్యాయముతో కూడిన మాటలను ఇట్లు పలికను. ఇంద్రజమును ఇట్లు పలికను, ఓ రాజా, నీవు పెక్కు ధర్మములు విన్నవాడవు, ధర్మములందు నిష్ట కలవాడవు, స్వామి యందు మనోవాక్కాయములచే భక్తి కలవాడవు. దీనులను రక్షించుటకై స్వామి ఈ లోకమున నన్ను అనుగ్రహించు నెపమున ఇతడు అవతరించను. చిరకాలం నుండి ఇతటనే నివసించుతుండెను కనుక భక్తి శ్రద్ధలతో స్వామి ఆజ్ఞను పరిపాలించుము. ఇది కేవలము ప్రతిమ అని భావింపకము. స్వామి ముల్లోకములను రక్షించుటకై ఎట్లు ఇతడికి వచ్చినది, ప్రసాదమునందు ప్రవేశించినది నీవు ప్రత్యక్షముగా చూచితివి. బ్రహ్మ మొదలుకొని దేవతలందరూ ఇతడు ఒక్కమారుగా కలిసి వచ్చిరి. స్వామి విశ్వరూపమును చూచి మేమందరము చేష్టలుడిగి దిగ్భ్రాంతులమైతిమి. చరాచరమయుడగు స్వామి ఇతట తాళరూపమును ధరించెను. పురుషోత్తముని చేరినచో తాపత్రయ దుఃఖము నశించును. శరణ పొందిన వారికి స్వామి ఇచ్చిన ఉపశమనము తల్లి కానీ, తండ్రి కానీ, మిత్రుడు కానీ ఇయ్యజాలరు. కనుక భుక్తిముక్తుల ఫలమును ఇచ్చు స్వామిని పౌరులతో, ప్రజలతో కలిసి సేవించుతూ యాత్రలను సమృద్ధిగా పూర్తి చేయము. గొప్ప సమృద్ధి గల ఉపచారములతో నృసింహుని భజింపుము. 3 సంఖ్యల యందు స్వామిని పూజించి మహా ఆనందమును పొందగలవు. తాము చేసిన దానికంటే ఇతరులు చేసిన దానిని పరిరక్షించుట ఉత్తమము. తాను ఇచ్చిన దానికంటే ఇతరులు ఇచ్చిన దాన్ని కాపాడుట ఉత్తమము. జైమిని ఇట్లు చెప్పాను. అప్పుడు శ్వేతుడు అను రాజు చేతులు జోడించి గుణములతో కూడిన మాలవలే ఆ ఇంద్రజముని ఆజ్ఞను ఔదాలదాల్చెను. ఇంద్రజమునుడు కూడా స్వామిని తృప్తిపరచి నారదునితో కలిసి బ్రహ్మలోకమును తిరిగి వెళ్ళను. ఇట్లు మీకు ఈ క్షేత్ర మహాత్మ్యము చెప్పితిని. స్వామి దారురూపమున నిత్య సంతుష్టుడై ఎట్లున్నది వివరించి తిని. ఈ మహాత్మ్యము విన్నవారికి యశవేదములు చేసిన ఫలము నిస్సంశయముగా లభించును. స్కందుడు వివరించిన అర్ధోదయ యోగము కంటే 1,000 రెట్లు పుణ్యము విష్ణు మహాత్మ్యము కీర్తించే కలుగును. ఉదయకాలమునందు విష్ణు కీర్తనము విన్నవారికి 100 కపిల గోవుల్లో ఆలము చేసిన ఫలము కలుగును. స్వర్గమునందు నివాసము కలుగును. ఈ రహస్యము కథ పురాణములందు చక్కగా దాచబడి ఉన్నది. ఇది వైష్ణవులకు తప్ప ఇతరులకు చెప్పరాదు. కుతర్కము చేయవారు, శృతులను ఆగమములను సరిగా చదవనివారు, నాస్తికులు, దాంభికులు, ఎల్లప్పుడూ ఇతరులైన తప్పులు వెతుకువారు, విష్ణుభక్తులు కానివారు మొదలగు వారి నుంచి ఈ కథను గోప్యంగా ఉంచవలను. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.